అందరికీ నమస్కారం. తులా రాశి వారికి 2024 ఎలా ఉండబోతుందో చూద్దాం. కెరియర్ అయితే మీకు న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది. అంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. కొత్త ఇయర్ అండ్ కొత్త బిగినింగ్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు. మెయిన్‌గా అయితే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి మీకు 24లో. ఆపర్చునిటీస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆపర్చునిటీస్‌ని మీరు క్యాష్ చేసుకుంటారు. అండ్ మీకు మంచి జాబ్ గానీ, మీరు ప్రమోషన్స్ కోసం చూస్తుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మనీ పరంగా గ్రోత్ ఉంటుంది. చాలా చేంజెస్ ఉంటాయని చెప్పొచ్చు. సో, బిజినెస్ పరంగా కొంచెం కేర్‌ఫుల్ తీసుకోండి. బిజినెస్‌లో అయితే మీకు బర్డెన్స్ ఉంటాయి. అంటే ఎక్కువ అమౌంట్ పెట్టేయడము, సో, మీరు అనుకున్నంత రేంజ్‌లో మీ బిజినెస్ రాకపోవడము, అలాంటి బర్డెన్స్ ఉండే అవకాశం ఉంది. బిజినెస్ పరంగా అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టేసి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయకుండా ఉంటే బెటరు. హెల్త్ అయితే చాలా బావుంటుంది. కొంచెం నిద్ర పట్టకపోనే సమస్యలైతే వచ్చే అవకాశం ఉంది. అంటే ఇన్సామ్నియాస్ ఉండే అవకాశం ఉంది. హెల్త్ వైజ్ అయితే కొంచెం చిన్న చిన్న ఇష్యూసే. దాని నుంచి మీరు చాలా ఈజీగా ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రిలేషన్ చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. స్ట్రాంగ్ రిలేషన్ అండ్ ఈ రిలేషన్ అంటే మీరు లవ్ మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, రిలేషన్ పరంగా కూడా చాలా చాలా స్ట్రాంగ్ రిలేషన్ అండ్ చాలా బావుంటుందని కూడా చెప్పొచ్చు. మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. అండ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి అయ్యే అవకాశాలైతే ఈ ఇయర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ పరంగా కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు ఇంకా మంచి అండర్‌స్టాండింగ్ ఎక్కువ అవుతుంది మీకు. అంటే మంచి అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఏదైనా ల్యాండ్ కానీ, ఏదైనా హౌస్ ప్రాపర్టీస్ గానీ కొనే అవకాశాలైతే ఈ ఇయర్ బాగా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ లైఫ్ పరంగా అయితే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. స్టూడెంట్స్‌కి చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ మీ రిజల్ట్స్ అనేది కూడా చాలా చాలా పాజిటివ్‌గా ఉంటాయి. రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్‌గా వస్తాయని చెప్పొచ్చు. మీరు ఒకవేళ మీరేదైనా హైయ్యర్ స్టడీస్ కోసం గనక చూస్తుంటే, సో, ఆ హైయ్యర్ స్టడీస్ కూడా మీకు ఈ ఇయర్ కలిసొస్తాయి. అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటాయని చెప్పొచ్చు. అబ్రాడ్ వెళ్ళేవాళ్ళు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా చాలా బావుంటాయి. కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ చాలా బావుంటుంది. పాజిటివ్‌గా ఉంది. ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్సలెంట్‌గా ఉంటాయి ఈ ఇయర్ మీకు. అంటే మీరు ఎందులో అమౌంట్ పెట్టినా అది మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. మీరు స్టాక్ మార్కెట్‌లో పెడితే సో, మీరు అనుకున్న రేంజ్‌లో వస్తాయి. మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో అమౌంట్ పెట్టాలనుకుంటే అది మీకు కలిసొస్తుంది. ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ గానీ అలాంటివి ఎందులో అమౌంట్ పెట్టినా మీకు అవి చాలా చాలా పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. సో, మీకు ఓవరాల్‌గా కొంచెం ఈ ఇయర్ ఎక్కువ స్పిరిచువల్‌గా ఎళ్తారు. ఎక్కువ టెంపుల్స్‌ని కూడా విజిట్ చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మీ మైండ్ కూడా చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తారు ప్రతిదీ. అండ్ పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. కెరియర్ అయితే చాలా బాగా మూవ్ అవుతుంది మీకు ఈ ఇయర్. అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము, టీమ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది మీ దాంట్లో 24లో. మీ ప్రెజెంట్ మీరు చేస్తున్న వర్క్ ప్లేస్‌లో టీమ్ వర్క్ అప్రిసియేషన్ అనేది ఉంటుంది. అండ్ సక్సెస్ కూడా అవుతారు. అండ్ మనీ పరంగా కూడా మీకు చాలా చాలా బావుంటుందని చెప్పొచ్చు. మనీ పరంగా కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. బిజినెస్ వైస్ తీసుకుంటే బిజినెస్ కూడా పార్ట్నర్‌షిప్ బిజినెస్ ఎక్కువ కలిసొస్తుంది మీకు ఈ సంవత్సరం. పార్ట్నర్‌షిప్ బిజినెస్ గనక చేస్తే దాంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ గ్రోత్ కూడా మీకు చాలా బావుంటుంది. ఒకవేళ ఇండివిడ్యువల్ బిజినెస్ అయినా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. హెల్త్ వైజ్ అయితే కొంచెం మీకు ఇన్సామ్నియా అంటే నిద్ర పట్టకపోవడము, అన్నెసెసరీగా ఏదైనా విషయం గురించి మీరు ఎక్కువ భయం గానీ
ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, చాలా 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 జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా అయితే కొంచెం ఎక్కువ లెగ్ పెయిన్స్ గానీ, షోల్డర్ పెయిన్స్ గానీ వచ్చే అవకాశాలైతే ఉంటాయి మీకు. హెల్త్ పరంగా అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. రిలేషన్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. స్ట్రాంగ్ రిలేషన్ అని చెప్పొచ్చు. రిలేషన్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ అయితే కనిపించట్లేదు. అండ్ ఇక్కడి నుంచి మీకు గ్రోత్ అంటే రిలేషన్ గూడా చాలా పాజిటివ్‌గా వెళ్తుంది. ముందు కన్నా ఇంకా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. మ్యారేజ్ ప్రపోజల్స్ రావడానికి కొంచెం మీకు టైం పడుతుంది. అండ్ ప్రెజెంట్ అయితే మీరు మ్యారేజ్ కోసం అంత కొంచెం డిలే చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ పరంగా కొంచెం డిలేస్ అయితే జరుగుతాయి. బట్ అవ్వడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. సో, మీ అంతటికి మీరు కూడా కొన్నిసార్లు డిలే చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్‌కి చాలా బావుంటుంది. మీరు మెయిన్‌గా ఏదైనా హౌస్ గానీ, ఏదైనా ప్రాపర్టీస్ కొనే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో, చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని గూడా చెప్పొచ్చు. మీ మంచి అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. సో, మీరు మంచి అండర్‌స్టాండింగ్ తోటి అన్ని ఆలోచనలతోటి మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. స్టూడెంట్స్‌కి సెలబ్రేషన్ కార్డొచ్చింది. అంటే మీరు మంచి మార్క్స్ తోటి పాస్ అవ్వడము, మీ రిజల్ట్స్ అనేది చాలా చాలా పాజిటివ్‌గా రావడము, ఆల్మోస్ట్ 90% రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయి మీకు. సో, దానివల్ల మీకు సెలబ్రేషన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో, అందుకని మీకు మంచి ఆపర్చునిటీస్ గూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒకవేళ మీరేదైనా హైయర్ స్టడీస్ కోసం గనక ప్లాన్ చేస్తుంటే, అది గూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలయితే బాగా కనిపిస్తున్నాయి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి కూడా మీరు అబ్రాడ్‌కి వెళ్ళే అవకాశాలున్నాయి. అండ్ అబ్రాడ్‌కి వెళ్తారు. సో, అక్కడ గూడా మీకు మంచి ఆపర్చునిటీస్ గూడా ఉండే అవకాశం అయితే ఉంది. అబ్రాడ్‌కెళ్ళే వాళ్ళకి చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది ఈ ఇయర్. ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్ చేసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్స్ గూడా మీకు కలిసొస్తాయి బాగా. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా మెయిన్‌గా అయితే కుకింగ్, హోటల్ బిజినెస్ వాళ్ళకైతే చాలా బావుంటుంది. సో, అందులో అమౌంట్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే అది మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అప్పుడప్పుడు మీకు డిప్రెషన్ అనేది ఉంటుంది. కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. సో, దానన్నిటి నుంచి మీరు ఏదైనా ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా యోగా గానీ ఇలాంటివి ట్రై చేస్తే మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు.